పట్టణంలోని రణరంగ్ చౌక్ లో గల ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి అలాగే పేద ప్రజలకు అందించిన సేవల్ని కమిటీ సభ్యులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక రణరంగ్ చౌక్లోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కొండవీటి సమితి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరం సంజీవ్ రెడ్డి, అధ్యక్షులు ఉయ్యూరు సంజీవ్ రెడ్డి, సెక్రటరీ మెట్టు శ్రీనివాస్ రెడ్డి, ట్రెజరర్ కామిరెడ్డి చెన్నారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉడుమల చిన్నబాలకోటిరెడ్డి, వాకా పేరురెడ్డి, భీమవరపు మాధవరెడ్డి, నల్లపు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇలా ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ సంవత్సరం జయంతి వేడుకలు అలాగే 34వ వార్డు కొండవీటి సేవా సమితి రెడ్లు సంఘం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ మహానాయకుడు చనిపోయి దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలు కావచ్చింది. అయినా కానీ ప్రతి పేదవాడు, ప్రతి వైఎస్ఆర్ పార్టీ వయస్సు అభిమానులు గుండెల్లో ఇంకా ఆయన బతికే ఉన్నాడు. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారిది ఈరోజు ఈ తెనాలపట్నంలో రణరంగ చౌక్ 34వ వార్డులో ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కొండవీటి సేవా సమితి మా తోడు రెడ్లు సంఘం మొత్తం నాయకులందరూ వచ్చారు. అలాగే ఈ 2009-2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణకి ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మన శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు రెడ్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. అట్లాగే ఆయనతో పాటు మేము కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రెడ్ల సంఘం తరపున ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విగ్రహం కోసం మేము పర్మిషన్ అడిగాము. ఆయన సహయోగంతో మంచి మనసుతో ఆ రోజు కొండవీటి సేవా సమితి రెడ్ల సంఘం తరపున ఈ స్థలం కేటాయించారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి. అట్లాగే కొండవీటి సేవా సమితి తరపున ఆ రోజు డబ్బులు కమిటీ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు. అట్లాగే కొత్తగా మున్సిపల్ రణరంగ చౌకు అమరవీరుల స్తూపానికి సంబంధించి రాజశేఖర రెడ్డి పార్క్ కింద ఈ పార్క్ 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహానికి సంబంధించి ఇప్పుడు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు మా సొంత నిధులతో కొండవీటి సేవా సమితి తరపున ఇది నిర్మించాము. అంటే దీంట్లో 80% పనులు పూర్తయిపోయినాయి, ఒక 20% పనులు పెండింగ్గా ఉన్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ గారిని కూడా కలిసి వినపత్రం ఇచ్చాము. ఆయా మహానాయకుడు కాంగ్రెస్ పార్టీ ఏదుడు అందరూ పేదలు పెన్నిదైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒక 20% ఉంది. కాబట్టి ఈ 20% కూడా పూర్తి చేసి ఈ తెనాలపట్నం ఎంతో సుందరంగా ఉండేట్టుగా మున్సిపాలిటీ కూడా 20 లక్షల రూపాయలు కేటాయించింది. దానికి అనుసంధానంగా ఇది చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని మేము కోరాము. అట్లాగే ఆయన మంచి మనసుతో ఓకే అన్నట్టుగా రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా కొండవీటి సేవా సమితి తరఫున ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దానికి అందరం కూడా పుష్పమాలలో అలంకరించి నమస్కరించుకోవడం చేశాం. దీంట్లో తప్పేమీ లేదు. దీంట్లో ఎవరు కూడా తప్పు పట్టాల్సినటువంటి విషయం ఏమీ లేదు. ఎవరికి అభిమానం ఉన్నవాడికి వాళ్ళు నమస్కరించుకుంటారు, గౌరవించుకుంటారు. దాన్ని ఎక్కడా కూడా మనం తప్పు పట్టకూడదు. రోజు పేపర్లో చూస్తున్నాం విగ్రహాలు పడగొట్టాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఇదంతా కూడా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మన వాళ్ళు పెద్దలు చెప్తారు, హింసను పెంచుతుంది కానీ తగ్గించదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా, జయంతి సందర్భంగా మేమందరం పాల్గొన్నందుకు చాలా సంతోషకరం. అయితే రాజశేఖర రెడ్డి గారి అనుభవం చాలా ఎక్కువ. దానికి తోడు ఆ రోజుల్లో ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు తెరమరుగైపోయారు కనుక చాలా చింతిస్తున్నాం. ఆ పదవులు అలంకరించిన వాళ్ళంతా ఏమైపోయారు ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక దయచేసి